పాన్ ఇండియా నటుడు ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రాజా సాబ్. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ మూవీ వస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ ఆలస్యం అవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండడంతో ఈ చిత్రం ఏప్రిల్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా అధికారిక విడుదల తేదీని సంక్రాంతి కానుకగా కొత్త పోస్టర్తో ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది. హారర్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రితిక్ కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ మూవీలో సంజయ్ దత్, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించారని తెలుస్తోంది. ఇదే క్రమంలో తొందరపడి సినిమాను విడుదల చేయకూడదనే అభిప్రాయం మేకర్స్లో ఉందని సమాచారం. దీంతో అనుకున్న తేదీ కంటే కనీసం 3 నెలలు ఆలస్యంగా రాజాసాబ్ విడుదలవుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ 2 షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో వేడుకను జపాన్లో గ్రాండ్గా నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పాటలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని సంగీత దర్శకుడు ఎస్తామన్ తెలిపారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్. కామెడీ చిత్రాల డైరెక్టర్ మారుతి ఈ సినిమాని తీస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా నుండి పోస్టర్తో పాటు విడుదల తేదీ ప్రకటిస్తారని సమాచారం. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రితిక్ కుమార్లు కథానాయకులు. సంజయ్ దత్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాడు.